గోదావరి నదికి సంబంధించిన విషయాలు అలా డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే గోదావరి నదిపై ఉన్న కొన్ని ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకటి ఫస్ట్ వన్, గోదావరి నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ గోదావరి రివర్ అంటున్నాం. గోదావరి నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేద్దాం. నీటిపారుదల ప్రాజెక్టులు, గోదావరి నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు. ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ వన్, గోదావరి నదిపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం గతంలో ఓవర్వ్యూగా ఎక్కడ మహారాష్ట్ర చెప్పాం, తెలంగాణలో జస్ట్ బ్రీఫ్గా చెప్పాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా బ్రీఫ్గా మాట్లాడాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి డిస్కషన్ చేసేటప్పుడు గోదావరి నదికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్ట్ ఇక్కడ తెలంగాణలో ఏమున్నాయో ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ ఏం చెప్పాలంటే, వన్ ఈజ్ శ్రీరామ్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. శ్రీరామ్ సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ ఆర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది శ్రీరామ్ సాగర్ అనేది ఎలాంటిదంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ అనేది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. కాబట్టి శ్రీరామ్ సాగర్ అనేది ఎలాంటిదిమా? మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ శ్రీరామ్ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ ఒకసారి డిస్కషన్ చేస్తే చూడండి. ఈ శ్రీరామ్ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకి ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఫౌండేషన్ ఎప్పుడు జరిగిందంటే 1963 జూలై 25న 1963 జూలై 25వ తారీఖున జరిగింది. జూలై 25న 1963 జూలై 25న శ్రీరామ్ సాగర్కి శంకుస్థాపన. ఎవరు చేశారు ఆ శంకుస్థాపన? కూడా నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేయడం జరిగింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేశాడు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒకటి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేశాడు. ఎస్, ఓకే. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అంటే పోచంపాడు విలేజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. పోచంపాడు విలేజ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు అనే ప్లేస్ వద్ద దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు విలేజ్ వద్ద దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. పోచంపాడు, అందువల్ల దీన్ని ఏమంటారో తెలుసా మీకు? శ్రీరామ్ సాగర్ అని అంటారు. ఇంకొక పేరు ఏమంటారంటే పోచంపాడు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. పోచంపాడు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. పోచంపాడు అని కూడా అంటారు. ఓకే. ఈ యొక్క శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇంకా విషయాలు ఏంటంటే దీనికి ప్రధానంగా కొన్ని కెనాల్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఆ కెనాల్స్ వచ్చేసి ఏంటి సార్ అంటే, ఒకటి లక్ష్మీ కెనాల్ అని, లక్ష్మీ కెనాల్. రెండవది సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్. వీటితో పాటు కాకతీయ కెనాల్ అనేది. ఇలా 3 కెనాల్స్ ఉన్నాయి. అంటే 3 ప్రధానమైన కాలువలు ఉన్నాయి. ఇట్ హ్యాస్ 3 కెనాల్స్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ అండ్ కాకతీయ కెనాల్. ఈ 3 కెనాల్స్ ఉన్నాయి. ఈ కాకతీయ కెనాల్కు సంబంధించిన విషయం మనం డిస్కషన్ చేయాలి, మిగతాటి అంత నెసెసరీ లేదు మనకు. ఈ కాకతీయ కెనాల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాకతీయ కెనాల్ అనేది తెలంగాణ రాష్ట్రంలో లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి పొడవైన వ్యవసాయ కాలువ. లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ వచ్చేసి ఏంటంటే ఇది లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్. కాకతీయ కెనాల్ ఈజ్ ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ తెలంగాణ. ఎన్ని కిలోమీటర్లు సార్ ఇది అంటే 283 కిలోమీటర్స్ అండి. 283 కిలోమీటర్ల పొడవైన వ్యవసాయ కాలువ ఇది. నిజామాబాద్ అప్ టు మీకు ఎక్కడంటే వరంగల్ వరకు దీని యొక్క వాటర్ అనేది అవైలబుల్ అవుతుంది. వరంగల్, ఓకేనా? ఇది శ్రీరామ్ సాగర్కి సంబంధించిన అంశాలు. బేసికల్గా ఈ యొక్క శ్రీరామ్ సాగర్ని ఇంకొక మాట ఏమంటారంటే లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అని పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్
ఆఫ్ నార్త్ తెలంగాణ అంటారు. ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటారు. ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? ఉత్తర తెలంగాణ జీవన రేఖ, లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అంటారు. లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జీవన రేఖ అని పిలవడం జరుగుతుంది. ఇది మీరు గోదావరికి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్కి సంబంధించిన అంశాలు. ఓకేనమ్మా శృతి? నెక్స్ట్ నెంబర్ 2. ఇంకొకటి ఏంటి సార్ అంటే, నెక్స్ట్ వన్ మనం ఎల్లంపల్లి అని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లంపల్లి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఏంటి సార్ ఎల్లంపల్లికి సంబంధించిన అంశం? ఇది పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి వద్ద ఉంటుంది. పెద్దపల్లి జిల్లా. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఈజ్ లొకేటెడ్ అట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఎల్లంపల్లి అనే ప్లేస్ వద్ద. ఎల్లంపల్లి అనే ప్లేస్ వద్ద. ఇది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను ప్రస్తుతం ఏమంటారంటే శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నీటిపారుదల ప్రాజెక్ట్ అని పిలుస్తారు. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పిలవడం జరుగుతుంది. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి అంటారు. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నీటిపారుదల ప్రాజెక్ట్ అంటుంది ఎల్లంపల్లి. ఓకేనమ్మా? ఎస్. ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే కాంతెనపల్లి అని చెప్పుకోవాలి. కాంతెనపల్లి, ఆ కాంతెనపల్లి అంటున్నాం. ఈ కాంతెనపల్లి ఇది వచ్చేసి ఏంటి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది ఎత్తిపోతల పథకం. ఇది ఎలాంటిది? ఇది ఎత్తిపోతల పథకం. ఇది ఎత్తిపోతల పథకం అంటే ఎక్కడో వ్యాలీలో పోతుంటాయి, ఆ వాటర్ని ఏం చేస్తారంటే ఎత్తిపోస్తారు, లిఫ్ట్ చేస్తారనమాట. కాబట్టి ఇది ఎత్తిపోతల పథకం కాంతెనపల్లి అనేది. లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే తుపాకులగూడెం ఇన్ ములుగు డిస్ట్రిక్ట్. తుపాకులగూడెం అనే ప్లేస్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ములుగు జిల్లాలో ఉంది. తుపాకులగూడెం. ఈ ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ఈ ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తుపాకులగూడెం. కాబట్టి తుపాకులగూడెం వచ్చేసి ములుగు జిల్లాలోని తుపాకులగూడెం, కాంతెనపల్లి. కాబట్టి కాంతెనపల్లి వచ్చేసి తుపాకులగూడెం ములుగు జిల్లాలోని తుపాకులగూడెం అనే ప్లేస్ వద్ద. ఓకేనా? తుపాకులగూడెం ములుగు జిల్లా, తుపాకులగూడెం. మరి బేసికల్గా దీన్ని ఏమంటారంటే దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారంటే మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు పేరు పెట్టారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే పివి నరసింహారావు కాంతెనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. కాంతెనపల్లి పివి నరసింహారావు కాంతెనపల్లి నీటిపారుదల ప్రాజెక్ట్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి శ్రీ పివి నరసింహారావు కాంతెనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమే యొక్క శ్రీపాద సాగర్ కాంతెనపల్లి. ఎక్కడుంది ఇది లొకేషన్? ములుగు జిల్లాలోని తుపాకులగూడెం అనే ప్లేస్ వద్ద. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం అనే ప్లేస్ వద్ద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? వీటి వల్ల సుమారుగా హెక్టార్లు, కొన్ని వందల హెక్టార్లకు నీటిపారుదల వసతి అనేది కల్పించబడుతుంది. అందువల్లే వీటి యొక్క ప్రాధాన్యత. ఓకే. దీని తర్వాత దేవాదుల ఎత్తిపోతల పథకం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని రాసుకోవాలి. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, దేవాదుల ఎత్తిపోతల పథకం అంటున్నాం. ఏ పథకం ఇది? దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, దేవాదుల ఎత్తిపోతల పథకం. ఇక దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఏంటి విషయం అంటే దేవాదుల ఎత్తిపోతల పథకం లొకేషన్ చూడండి. ఇది ఎక్కడుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. లొకేషన్ చూడండి. వన్ ఈజ్ లొకేషన్, ఇది ఉండే ప్రదేశం, లొకేషన్. ఎక్కడుంది? వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్ యొక్క దేవాదుల అనేది దేవాదుల అండ్ గంగారాం అనే గ్రామాల వద్ద ఉంటుంది. దేవాదుల అండ్ గంగారాం, దేవాదుల మరియు గంగారాం అనే గ్రామాల వద్ద ఉంటుంది. దేవాదుల అండ్ గంగారాం విలేజెస్, దేవాదుల గంగారాం అనే గ్రామాల వద్దనే ఇక దేవాదుల అనేది ఉంది. మరి ప్రజెంట్ దీన్ని ఏమని పిలుస్తారంటే ఒక విషయం,
దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఇది కూడా ఒకటి అనమాట. బేసికల్గా ఇక దేవాదులను ప్రజెంట్ ఏమంటారంటే జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం అని పిలవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. మా చాలా జాగ్రత్త, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఒక్కసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ములుగు దగ్గర బార్డర్లు, ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఇది దేవాదుల చెప్పాం. ఇంకొక మంచి మాట ఏంటి సార్ అంటే ఇంకొకటి లెండి ప్రాజెక్ట్ అని రాసుకోండి. లెండి ప్రాజెక్ట్. లెండి వద్దు రాయకండి, ప్లీజ్ రాయకండి. ఇంకొకటి చెప్తా మీకు. ఏం చెప్తా అంటే సీతారామ ఎత్తిపోతల పథకం అని రాయండి. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఈ సీతారామ ఎత్తిపోతల పథకం అంటున్నాం. ఏ పథకం ఇది? సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఎక్కడంటే లొకేషన్ చూడండి. ఇది లొకేషన్ ఎక్కడై ఉండొచ్చు మీరు? ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏ ప్లేస్ వద్ద అండి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక దుమ్ముగూడెం మండలం. విన్నరా పేరు ఎప్పుడైనా? దుమ్ముగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం. ఇది దుమ్ముగూడెం మండలం చర్ల గ్రామం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. చర్ల విలేజ్, చర్ల గ్రామం వద్ద ఉంటుంది. ఎక్కడుంది అండి ఇది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం చర్ల గ్రామం వద్ద ఇక సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. కాబట్టి సీతారామ ఎత్తిపోతల పథకం మనం అక్కడ అలా గుర్తుపెట్టుకోవాలి. 1 ఈజ్ చర్ల మండలం, చర్ల విలేజ్, దుమ్ముగూడెం మండలం, చర్ల విలేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే. ఇప్పుడు మీరందరూ కూడా ఒక మంచి మాట రాసుకోవాలి. ఇవి నేను తీసేస్తా. ఓకేమా? ఇప్పుడు ఏంటంటే ఏఐబిపి అని రాసుకోండి. ఏఐబిపి అంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. ఏఐబిపి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? నీటిపారుదల ప్రాజెక్టులే కదా. ఉద్యోగాల గురించి, నీటి గురించి ఇవే కదా మా గొడవలు. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయాలి. అవి కూడా ఎలా ఏర్పాటు చేయాలి? చాలా స్పీడప్ చేయాలి. కాబట్టి వాటిని మనం ఏమంటున్నామంటే తొందరగా ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలి. తొందరగా ఈ యొక్క ఫలాలు తెలంగాణ ప్రజలకు అందాలి అని ఒక మంచి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏఐబిపి అనే ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. ఏఐబిపి అంటే ఏంటంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. యాక్సలరేటెడ్ అంటే వేగంగా, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ అంటే లబ్ధి, ప్రోగ్రామ్ అంటే సత్వరమే లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు అంటారు తెలుగులో. కాబట్టి ఏఐబిపి అంటే ఏంటంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. అంటే సత్వరమే లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. సత్వరమే లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు అని యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ఐబిపి కింద ఏమేం ప్రాజెక్టులు ఏర్పాటు చేశారో తెలంగాణలో ఒకసారి చూడండి సార్. ఒకటి ఏంటి సార్ అంటే 1 ఈజ్ లెండి ప్రాజెక్ట్. లెండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది
ఈ యొక్క యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగానే పూర్తి చేయబడింది. లెండి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మీకు కామారెడ్డి జిల్లా, కామారెడ్డికి మహారాష్ట్ర అంటే తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అండి ఇది. ఈజీ అండ్ మహారాష్ట్ర, తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్టే ఈ యొక్క లెండి ప్రాజెక్ట్. తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్టే ఈ యొక్క లెండి ప్రాజెక్ట్ అంటుంది. కాబట్టి తెలంగాణ మహారాష్ట్రల మధ్య ఉమ్మడి ప్రాజెక్టే ఈ యొక్క లెండి ప్రాజెక్ట్ అంటున్నాం. వన్ ఇస్ ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి చౌటుపల్లి హనుమంతరెడ్డి. మా ఇవి నేమ్స్ కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా ఇలానే రాసుకోవాలి. చౌటుపల్లి హనుమంతరెడ్డి. చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. ఈ చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో కానీ భాగంగానే పూర్తి చేయడం జరిగింది. కాబట్టి యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకటి. ఇంకొకటి ఏంటి సార్ అంటే అరుగుల రాజారాం. అరుగుల రాజారాం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. ఈ అరుగుల రాజారాం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం కదండి. ఈ అరుగుల రాజారాం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంలో భాగంగా ఇది కూడా పూర్తి చేయబడింది. దేనిలో భాగంగా? ఏఐబిపిలో భాగంగా. ఇవి రెండు కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్ అశోక ప్రాజెక్ట్. ఈ యొక్క అశోక ప్రాజెక్ట్ ఇది కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఏఐబిపిలో భాగంగానే పూర్తి చేయబడ్డాయి. ఏఐబిపిలో ఇంకొకటి ఏంటి సార్ అంటే కాళేశ్వరం అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ఈ కాళేశ్వరం అనేది కూడా ఇది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. కాళేశ్వరం అనేది కూడా ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, అశోక ఇరిగేషన్ ప్రాజెక్ట్, అరుగుల రాజారాం అండ్ చౌటుపల్లి హనుమంతరెడ్డి అండ్ లెండి ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఏఐబిపి అంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి లెండి ఒకటి, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఒకటి, అరుగుల రాజారాం ఒకటి, అశోక ప్రాజెక్ట్ ఒకటి, కాళేశ్వరం లిఫ్ట్ అండ్ సో ఆన్ మొదలైనవి. ఇవన్నీ కూడా దేనిలో భాగంగా పూర్తి చేయబడ్డాయంటే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగా పూర్తి చేయబడ్డాయి. దేనిపై? ఏ నదిపైమా? గోదావరి నదిపై. గోదావరి జలాలకు సంబంధించి యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో భాగంగా ఏమేమి పూర్తి చేశారంటే ఇవన్నీ కూడా లేవులేండి. నేను అట్లా ఏముండదు చూసుకో, ఉండవు. దీనికి పొంతనుండదు. అక్కడ మీరు గోదావరి చెప్పినాడు కదా సారు, అక్కడ ఏమైనా ఉన్నాయని ఆయన ఎతుకుతుండు. వాస్తవానికి ఏంటంటే అది వేరు ఇది వేరు. అక్కడ చెప్పేటప్పుడు మీకు అలా వెళ్ళిపోయాయి అంతే. ఇండియన్ జాగ్రఫీ చెప్పేటప్పుడు అలా చెప్పిన. ఇప్పుడు మరి అక్కడ డీటెయిల్గా చెప్పాలి కాబట్టి క్లియర్గా చెప్తాను. ఓకేనమ్మా? చెప్తా. ఇప్పుడు రాసుకోండి. కాళేశ్వరం సపరేట్ హెడ్డింగ్ రాసుకోండి. కాళేశ్వరం మీరు సపరేట్ హెడ్డింగ్ రాసుకోవాలి. కాళేశ్వరానికి సంబంధించి సపరేట్ హెడ్డింగ్ రాసుకోండి. ఏంటి సార్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్కు సంబంధించి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనమ్మా? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఏంటి సార్ ఎక్కడుంది అనేది మన అరవింద్ కూడా డౌట్. ఇద్దరికి ఒకరికే కాదు కానీ ఎక్కడుంది సార్ ఇది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కాళేశ్వరం అనే ప్లేస్ వద్ద. ఇది ఎలాంటిది సార్ అంటే ఓకే, ఇట్ ఈస్ ద సింగిల్ స్టేజ్ లిఫ్ట్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని రాసుకోవాలి. ఇట్ ఈస్ ద సింగిల్ స్టేజ్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో సింగిల్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ లార్జెస్ట్ సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒకే ప్లేస్ వద్ద అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ వచ్చేసి ఏంటంటే మనది సింగిల్ స్టేజ్ అంటారు దీన్ని. సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ కాళేశ్వరం. కాళేశ్వరం అనేది అంత పెద్దది. సరే, ఈ యొక్క కాళేశ్వరం ఎక్కడ నది వచ్చేసి గోదావరి అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడే మీకు ఏమవుతుంది సార్ అంటే గోదావరి ప్రాణహిత నదులు కలుస్తాయి. ఈ ప్లేస్లోనే గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్, గోదావరి అండ్ ప్రాణహిత నదులు మెర్జ్ అవుతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్, గోదావరి మరియు ప్రాణహిత నదులు ఇవి రెండు మెర్జ్ అవుతాయి. గోదావరి ప్రాణహిత నదులు మెర్జ్ అవుతాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? గోదావరి ప్రాణహిత నదులు ఇవి రెండు మెర్జ్ అవుతాయి ఇక్కడ. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏంటి సార్ అంటే సార్ దీనికి క్యాపిటల్ వచ్చేసి ఎంత అంటే 1,00,000 కోట్ల పైబడి అండి. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టిరంటే దీనికి బడ్జెట్ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు దీనికి ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. 1,00,000 crores అంటే 1,00,000 కోట్లు దీనికి ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కాళేశ్వరం. దీనిపై ఒక బుక్ కూడా రాయడం జరిగింది. అంత పెద్ద ప్రాజెక్టు, అంత హిస్టారికల్ రిమార్క్ ఉంది దీనికి. సరే ఏంటి సార్ అంటే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ రాయండి సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని కూడా కంపోజ్ చేసి తెలంగాణ ప్రగతి రథం, తెలంగాణ ప్రగతి రథం. ఓకేనా? కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దేనిపై? ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇలా బుక్ను కూడా రాయడం జరిగింది సార్. ఎవరు రాశారు సార్ ఈ బుక్ అంటే శ్రీధర్రావు దేశపాండే. శ్రీధర్రావు దేశపాండే. ఈ యొక్క శ్రీధర్రావు దేశపాండే ఇంజనీర్స్, ఈయన బాగా ఫేమస్ ఇంజనీర్ తెలంగాణ రాష్ట్రంలో. ఈయన ఈ బుక్ను రాయడం జరిగిందండి. శ్రీధర్రావు దేశపాండే ఈ పుస్తకాన్ని రాశాడు. ఏంటి సార్? కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని ఎవరు రాశారని క్వశ్చన్ అడిగితే మీరేం చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? కాబట్టి మనం ఏం చెప్పుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రగతి రథం శ్రీధర్రావు దేశపాండే అని ఒక ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ఇరిగేషన్ ఇంజనీరు దీన్ని రాయడం జరిగింది. ఈ బుక్ అంత ఫేమస్ అయిన ప్రాజెక్ట్. ఇక్కడ ప్లానింగ్ ఎవరో ఇచ్చారు, ప్లానింగ్ వేరే వాళ్ళు ఇచ్చారు.
తర్వాత వచ్చేసి ఇది దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయని కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా? ఓకే, స్టోరేజ్ కెపాసిటీ వద్దులేండి. ఇక్కడ బేసికల్గా ఏంటంటే రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి కన్జ్యూమ్ చేస్తారు. 1000 మెగావాట్లు. చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు, మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? మళ్ళీ దీని తర్వాత ఈ ప్రాజెక్ట్లోని వాటర్ని అంతా లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటి సార్ అంటే బాహుబలి మోటార్స్ అంటుంటారు వాటిని. బేసికల్గా బాహుబలి మోటార్స్ అంటుంటారు. ఆ మోటార్స్ ద్వారా ఏం చేస్తారంటే గాయత్రి పంప్ హౌస్ అంటారు దాన్ని. గాయత్రి పంప్ హౌస్. ఈ గాయత్రి పంప్ హౌస్ వచ్చేసి అక్కడ మోటార్స్ చాలా పెద్దవి ఉంటాయి. సుమారుగా రోజుకి ఎంత విద్యుత్ శక్తి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది, వినియోగించడం జరుగుతుంది అంటే 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని కన్జ్యూమ్ చేస్తారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆ వాటర్ని ఎక్కడికెక్కడ మళ్ళీ పంపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిద్దిపేట దగ్గర కొండపోచమ్మ ఇలాంటివన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, మల్లన్న సాగర్, ఇవన్నీ కూడా దీనిలో భాగమే. ఓకేనమ్మా? ఎస్, ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాళేశ్వరం. ఓకేనా? కాళేశ్వరం మనం చెప్పుకున్నాం, అశోక ప్రాజెక్ట్ అండ్ కాళేశ్వరం. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు ఏంటి సార్ అంటే గోదావరి నదికి సంబంధించిన ఉపనదులు అని రాయడమా. ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి నదికి సంబంధించిన ఉపనదుల గురించి డిస్కషన్ చేసేటప్పుడు గోదావరి నది ఉపనదులు, ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్ అంటున్నాం. వన్ ఈస్ గోదావరి నదికి సంబంధించిన ఉపనదులు. ఏమేమి ఉన్నాయి సార్ ఉపనదులు అన్నప్పుడు ఇక్కడ చూడండి. ఒకటి వన్ ఈజ్ గోదావరి నది యొక్క ఉపనదులు అంటున్నాం. వన్ ఈజ్ మంజీరా అంటున్నాం. మంజీరా నది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మంజీరా నది అన్నాం. మంజీరా రివర్ ఇంగ్లీష్లో కూడా అలానే రాయాలి, మంజీరా రివర్. ఎక్కడ సార్ దీని మెయిన్ సోర్స్ ఎక్కడ అంటే బాలాఘాట్ మౌంటైన్ రేంజెస్. బాలాఘాట్, ఆ బాలాఘాట్ రేంజ్, బాలాఘాట్ పర్వత శ్రేణి. ఈ బాలాఘాట్ రేంజ్లో మంజీరా నది ఎక్కడ జన్మిస్తుందంటే బాలాఘాట్ రేంజ్. ఎక్కడ బాలాఘాట్ రేంజ్ అనేది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఆ బాలాఘాట్ రేంజెస్లో జన్మిస్తుంది మంజీరా నది. బాలాఘాట్ రేంజ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని బాలాఘాట్ రేంజెస్లో జన్మిస్తుంది. ఒకటి వన్ ఇస్ బాలాఘాట్ రేంజ్ ఇన్ మహారాష్ట్ర. ఎస్. ఇది ప్రవహించే రాష్ట్రాలు ఏవేవో చూడండి. ఒకటి మహారాష్ట్ర గుండా ఫ్లో అవుతుంది, ఇది మీకు తెలుసు, మహారాష్ట్ర. రెండవది కర్ణాటక రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది. ఎస్. తర్వాత తెలంగాణ రాష్ట్రం గుండా కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ఏ ఏ రాష్ట్రాల గుండా? మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహించే నదే ఈ యొక్క మంజీరా నది. కాబట్టి మంజీరా నది అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఎలా ఫ్లో అవుతుందండి ఇది? కాబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహించే నదే ఈ యొక్క మంజీరా నది. మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రం గురించి డిస్కషన్ చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుందో ఒకసారి చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అంటే ఒకటి ఫస్ట్ వన్ సంగారెడ్డి. సంగారెడ్డి జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఒకటి సంగారెడ్డి. రెండవది వచ్చేసి ఏంటి సార్ అంటే మెదక్. మెదక్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. మెదక్. మెదక్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కామారెడ్డి జిల్లా గుండా ఫ్లో అవుతుంది. కామారెడ్డి జిల్లా. తర్వాత నిజామాబాద్ జిల్లాల గుండా ఫ్లో అవుతుంది. ఎన్ని జిల్లాల గుండా ఫ్లో అవుతుందండి? ఒకటి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లాల గుండా ప్రవహించినదే ఈ యొక్క మంజీరా నది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఇన్ని జిల్లాల గుండా ఫ్లో అవుతుందండి. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో నాగల్ గిద్ద అనే ప్లేస్ వద్ద నాగల్ గిద్ద అనే ప్లేస్ వద్ద ఎంటర్ ఇంటూ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలోని నాగల్ గిద్ద అనే ప్లేస్ వద్ద ఎంటర్ ఇంటూ తెలంగాణ స్టేట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోకి సంగారెడ్డి జిల్లాలోని నాగల్ గిద్ద అనే ప్లేస్ వద్ద ఎంటర్ అవుతుంది, నాగల్ గిద్ద. రెండవది మెదక్ జిల్లాలో ఈ యొక్క నది ఒడ్డున ఉండే ప్రముఖ ప్లేస్ వచ్చేసి ఏంటంటే, ఒకటి మనం ఏడుపాయలు, విన్నారా పేరు ఏడుపాయలమా? ఏడుపాయలు వచ్చేసి మెదక్ జిల్లాలో, ఏడుపాయలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మంజీరా నది ఒడ్డున ఉంటుంది ఈ యొక్క ఏడుపాయలు. ఈ యొక్క ఏడుపాయలు బాగా ఫేమస్ దేనికి అంటే వనదుర్గ భవానీ టెంపుల్. వనదుర్గ భవానీ, ఇట్ ఈస్ ఏ ఫేమస్ ఫర్ వనదుర్గ భవానీ టెంపుల్. వనదుర్గ భవానీ టెంపుల్కి బాగా ఫేమస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వనదుర్గ భవానీ టెంపుల్కి బాగా ఫేమస్. మరి కామారెడ్డి జిల్లా అంటున్నాం, కామారెడ్డి జిల్లా గుండా ఫ్లో అవుతుంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి అనే ప్లేస్ వద్ద గోదావరి నదితో కలుస్తుంది. కందకుర్తి అనే ప్లేస్ వద్ద నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి అనే ప్లేస్ వద్ద ఎవరితో కలుస్తుంది సార్? కందకుర్తి అనే ప్లేస్ వద్ద మంజీరా నది గోదావరి నదితో మెర్జ్ అవుతుంది. మంజీరా నది గోదావరి నదితో మెర్జ్ అవుతుంది. ఎక్కడ? కందకుర్తి అనే ప్లేస్ వద్ద. కందకుర్తి ఏం కుర్తి అమ్మా? కందకుర్తి అనే ప్లేస్ వద్ద కలుస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కందకుర్తి అనే ప్లేస్ వద్ద కలుస్తుంది. కామారెడ్డిలో ఏం ప్లేస్ లేవు కాబట్టి నేను మాట్లాడాను. ఓకేనా? అందుకని ఇలా విషయాలు చెప్పాను. సంగారెడ్డి జిల్లాలో ఏమో ఎంటర్ అయ్యే ప్లేస్ నాగల్గిద్ద అనే ప్లేస్. మెదక్ జిల్లాలో మాత్రం ఒక ఫేమస్ టెంపుల్ ఉంది కాబట్టి వనదుర్గ భవానీ టెంపుల్, ఏడుపాయలు అన్నది. తర్వాత కామారెడ్డిలో ఏం లేదు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో మాత్రం కందకుర్తి అనేది మంజీరా నది మరి ఎవరితో కలుస్తుంది? గోదావరి నదితో కలుస్తుంది. ఆ ప్లేస్ని మీకు నేను ఆల్రెడీ చెప్పాను, త్రివేణి సంగమం అంటారన్న విషయాన్ని కూడా మీకు చెప్పాను. ఇది దీనికి సంబంధించిన విషయాలు. మరి యొక్క మంజీరా నదిపై ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా అని క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి, మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు, మంజీరా రివర్, మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయో ఒకసారి చూడండి. మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి, ఎలా విషయాలు అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయో ఒకసారి చూడండి. మంజీరా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఒకటి వెనిస్, ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే నిజాం సాగర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజాం సాగర్ మొదటిది వచ్చేసి ఏంటి? నిజాం సాగర్ అనేది వన్ ఈజ్ నిజాం సాగర్ అంటున్నాం. ఓకే, ఇంకా ఏమేం ప్రాజెక్టులు ఉన్నాయి సార్ నిజాం సాగర్తో పాటు అంటారు. నిజాం సాగర్తో పాటు మనకు మంజీరా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి, మంజీరా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే సింగూర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. కాబట్టి మంజీరా ఇరిగేషన్ ప్రాజెక్ట్, సింగూర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తర్వాత నిజాం సాగర్ అనేది ఈ ప్రాజెక్టులు వచ్చేసి మంజీరా నదిపై తెలంగాణ రాష్ట్రంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్టులు ఏంటంటే నిజాం సాగర్, మంజీరా, ఇంకొకటి ఏంటమ్మా సింగూర్. ఓకే, ఒకటి నిజాం సాగర్ అన్న. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి సార్. నిజాం సాగర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్, ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది సార్ అంటే ఇక నిజాం సాగర్. మీకు రేపు క్వశ్చన్ అడుగుతాడమ్మా,
దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తావు అరవింద్? నిజాం సాగర్ అని చెప్తారా? మా తల్లి పంప ముంచేస్తావు. నేను దేశంలో అంటున్నా, నేను అడిగేది అందుకని మీరు వింటలేరు, తొందర ఎక్కువ. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ శివసాగర, శివసముద్రం. శివసముద్రం అనేది మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిది ఏది సార్ అంటే నిజాం సాగర్. నిజాం సాగర్ ఫస్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. రెండవది మంజీరా అన్నం. ఈ మంజీరా ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటి సార్, ఇది మంజీరా నదిపైనే. ఈ మంజీరా అనేది ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్. ఇది క్రోకోడైల్ కన్జర్వేషన్ అంటే మొసళ్ళ సంరక్షణ కేంద్రం కూడా ఇది. క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్, మొసళ్ళ సంరక్షణ కేంద్రం కూడా ఇది. కాబట్టి మొసళ్ళను కూడా సంరక్షిస్తారు, ఈ యొక్క వాటర్ కూడా అనేది సప్లై చేయబడుతుంది. ఓకేనా, ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాబట్టి క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్. ఏ రకమైన క్రోకోడైల్స్ని ఇక్కడ కన్జర్వ్ చేయడం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే మగ్గర్ క్రోకోడైల్స్, మగ్గర్ క్రోకోడైల్స్ని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. మగ్గర్ క్రోకోడైల్స్, మగ్గర్ మొసళ్ళను సంరక్షించడం జరుగుతుంది ఈ ప్లేస్లో, మగ్గర్ క్రోకోడైల్స్. నెక్స్ట్ వన్ సింగూర్ ప్రాజెక్ట్ అన్నాం. ఈ యొక్క హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ జంట నగరాలకు కావలసిన, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు కావలసిన అంటే ట్విన్ సిటీస్ కావలసిన డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్ అవుతుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు కావలసిన డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాజెక్ట్ నుంచే సప్లై చేయబడుతుంది. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ జంట నగరాలకు కావలసిన డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ అవుతుంది సింగూర్ ప్రాజెక్టు ద్వారా, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకే, నెక్స్ట్ వన్ ఈ సింగూర్ ప్రాజెక్ట్ని ఏమంటారంటే బాగారెడ్డి సింగూర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. బాగారెడ్డి సింగూర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇలా విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది వచ్చేసి ఎలాంటిది సార్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వానిస్. ఓకేనా, ఇది ఇలా విషయాలు. ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలంటే మీరందరూ కూడా అమీన్పూర్ లేక్ పేరు వినుంటారు. విన్నారా? అమీన్పూర్ ఖచ్చితంగా వినుంటారు. వినలేదంటే నేనేం చేయలేను. ఇప్పుడు అరవింద్ విన్నాడు, ఈయన విన్నాడు, కానీ శృతి మాత్రం అటు ఇటు చూస్తుంది. వినలేదు, ఆ పేరు వినలేదు. విన్నావమ్మా మీరుమా? ఈ యొక్క అమీన్పూర్ లేక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అమీన్పూర్ లేక్, అమీన్పూర్ లేక్ అంటున్నాం. ఈ యొక్క అమీన్పూర్ లేక్, అమీన్పూర్ సరస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. అమీన్పూర్ లేక్ ఏంటి సార్? ఈ యొక్క అమీన్పూర్ లేక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు మీరు. అమీన్పూర్ లేక్ అనేది ఇది ఎక్కడంటే సంగారెడ్డి జిల్లాలో ఉందండి. సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది అమీన్పూర్ లేక్. ఓకేనమ్మా, ఇది మైగ్రేటరీ బర్డ్స్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ బర్డ్స్ రెండింటికి కూడా బాగా ఫేమస్. మైగ్రేటరీ బర్డ్స్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ బర్డ్స్. మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ రెసిడెన్షియల్ బర్డ్స్కి బాగా ఫేమస్. మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ రెసిడెన్షియల్ బర్డ్స్కి బాగా ఫేమస్. మైగ్రేటరీ బర్డ్స్ అండ్ రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే వలస పక్షులకి బాగా ఫేమస్. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే దేశీయ పక్షులకి బాగా ఫేమస్ అయిన ఆవాసం ఇది. ఇట్ ఈస్ ద అబౌడ్ ఆఫ్ ఆవాస స్థలం. ఇట్ ఈస్ ద అబౌడ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ బర్డ్స్. వలస పక్షులకి, తర్వాత రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే దేశీయ పక్షులకి ఈ యొక్క ఆవాసం, నివాస స్థలమే ఈ యొక్క అమీన్పూర్ లేక్. ఇది ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎక్కడుందమ్మా ఇది? సంగారెడ్డి జిల్లాలో ఉంది ఈ యొక్క అమీన్పూర్ లేక్ అనేది. ఎస్. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఈ యొక్క అమీన్పూర్ లేక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అమీన్పూర్ లేక్ అంటున్నాం కదా,
దీనికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇది వచ్చేసి అమీన్పూర్ లేక్ని ఏమంటారంటే బర్డ్స్ హెవెన్, పక్షుల స్వర్గధామం అని కూడా అంటారు. బర్డ్స్ హెవెన్, బర్డ్స్ హెవెన్ అంటే పక్షుల స్వర్గధామంగా పిలవడం జరుగుతుంది. కాబట్టి పక్షుల స్వర్గధామంగా దేన్ని పిలుస్తారు? పక్షుల స్వర్గధామం. ఈ యొక్క పక్షుల స్వర్గధామం అని దేన్ని పిలుస్తారంటే ఈ యొక్క అమీన్పూర్ లేక్ని పక్షుల స్వర్గధామం అని పిలవడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది సార్ ఇది? ఇది వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఇది మంజీరా నదికి సంబంధించి ఇలా విషయాలన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేశాను.